की। మొదటిగా నేను జన్మనిచ్చిన మా అమ్మ నాన్నకి, నా గురువు వారు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, మా దేవుడు పవన్ కళ్యాణ్, అందరికీ దేవుడు పవన్ కళ్యాణ్, రాబోయే తరాలకి పవన్ కళ్యాణే దేవుడు, యువతకి మార్గదర్శకుడు, యువతకి ముందడుగు వేసేదే. రేపు మన భవిష్యత్తులు బాగుండాలన్నా, యువత భవిష్యత్తు బాగుండాలన్నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు రావాల్సిందే. నేను ఒకటే చెప్తున్నా, ఏమంటే యువతకి మంచి రోజులు రాబోతున్నాయి. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం పీఠం ఎక్కబోతున్నారు. సామాన్యుడు ఈరోజు మైక్ పట్టాలంటే నేనే కారణం. నాకేమి మా నాన్నేమి ఎంపీ కాదు, మా నాన్నేమి సీఎం కాదు. సామాన్యుడు మైక్ పెట్టాడు. మొదలు చెప్పాడు ఇంతకుముందే, ప్రతి ఒక్కరికి మైక్ పట్టే ఛాన్స్ వస్తుందంటే ఒక జనసేన పార్టీలోనే వస్తుంది. నేను ఈరోజు నా మనసు విప్పి మాట్లాడాలనుకున్నా, గురువు గారి పర్మిషన్తో మాట్లాడచ్చు సార్. ఎందుకంటే ఈరోజు నేను ఒక 10 మందికి తెలుసున్నానంటే నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్న, నాన్ని ప్రేమించే వ్యక్తి మా అన్న డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు. ఈరోజు నేను 10 మందికి తెలుసున్నాననే కారణం, ఈరోజు నా ఫోటో పడిందంటే నాకు నా గురువు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారే. రేపటి భావితరాలు భవిష్యత్తు బాగుండాలంటే మన దేవుడు పవన్ కళ్యాణ్ గారు రావాలా. సామాన్యుడు పీఠం ఎక్కాలన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు 2019లో సీఎం ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే 33% ఏ రాజకీయ చరిత్రలోనే లేదు, 33% రాజకీయ చరిత్రలో లేదు. మన మహిళలకి భద్రత ఇచ్చాడు, రాజకీయ భద్రత ఇచ్చాడు. 33%, 2500 నుంచి 3500, 3500 రూపాయలు ప్రతి ఒక్క మహిళలకు. ఎందుకు చెప్తానంటే మహిళలే ఆశాజ్యోతి, మన ఇంటికి దీపం ఎవరంటే మహిళలే. అందుకని మహిళల అకౌంట్లో 3500 రూపాయలు వేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో నాకు ప్రతి ఒక్క సామాన్యుడికి నచ్చుతుంది. ప్రతి ఒక్కరు వాడ జెండా, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి ఈ మేనిఫెస్టో తీసుకొని వెళ్ళండి. రేపు 2019లో పవన్ కళ్యాణ్ గారు సీఎం మన సింహాసనంలో కూర్చుంటే మన భవిష్యత్తులు బాగుంటాయి, యువత బాగుంటుంది. జాబు రావాలంటే బాబు రావాలన్నాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు జాబు రావాలంటే ప్రతి ఒక్క యువతకి పవన్ కళ్యాణ్ గారు రావాలి. 2019లో పవన్ కళ్యాణ్ గారు పెద్దపీట వేస్తున్నారు. 2019లో సీఎం అవుతున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జగన్. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుదివేళ, మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి కాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. ప్యాకేజ్ ఇస్తామంటున్నారు. ఈరోజు ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక పెద్ద ఆయన ఈరోజు ఒక పెద్ద ఆయన చెప్పాడు, ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని. ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకండి మనకి? ప్రత్యేక ప్యాకేజ్ ఏమవుతుందంటే, ఒక ఐసు గడ్డ 10 మంది పంచుకొని వస్తే ఒక్కొక్క నాయకుడు పంచుకొని ఈరోజు ప్రత్యేక ప్యాకేజ్ మనకు వస్తుంది. ఎందుకండి ప్రత్యేక ప్యాకేజ్? ఆ ప్రత్యేక ప్యాకేజ్ మనకు వచ్చిన వల్ల ఏమీ రాదండి. ప్రత్యేక ప్యాకేజ్ వస్తే సరిపోదు, ఆంధ్రులకి ప్రత్యేక హోదా కావాలి, ఆంధ్రులకి ప్రత్యేక హోదానే కావాలని చెప్పి గట్టిగా మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిష్టగా కూర్చున్నారు. ఖచ్చితంగా ప్రత్యేక హోదాని తెప్పిస్తారు. అలాగే మొదటిగా తిరుపతికి ఒక సమస్య ఉందండి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి
పాదాల దగ్గర, మెడికల్ కాలేజ్ దగ్గర 5 షాపులు వరుసగా ఉన్నాయి, మద్యం షాపులు. రామ గోవింద గోవింద నామస్మరణతో అక్కడికి వస్తుంటారు. మద్యం షాపుల దగ్గర ఒక్కొక్కరు అక్కడ 10 మైళ్ళు కూడా లేవండి. అక్కడి నుంచి రామ గోవింద అనుకున్న వాళ్ళు ఒరే కరే అనుకుంటూ ఉంటే ఎలా అండి? అదా అండి ప్రభుత్వం చెప్పింది 10 మైళ్ళలో గుడి పడి ఉండకూడదని. కానీ ఎక్కడండి ఈ ప్రభుత్వం చేసింది? అన్నారో సర్కిల్ దగ్గర ఒక 4 షాపులు, గుడి ముందర ఉంది, గుడి ముందర ఒక మద్యం షాపు ఉంది. ఎక్కడండి అది? ఎక్కడ? ఏమండి ఏమి చేసింది ఈ ప్రభుత్వం మనకి? ఏమి చేసిందని చెప్తున్నా ఈ ప్రభుత్వం మనల్ని? ఏమీ చేయలేదు. అందుకే ప్రజల కోసం వచ్చింది ఈ పార్టీ, ప్రజల కోసం వచ్చింది ఈ పార్టీ. జన సైన్యం, మనందరూ జన సైన్యం, మనందరూ జన సైన్యమే, మనందరూ జన సైన్యం. కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయండి, అందరికీ జన సైనికులు చెప్తున్నా. జన సైనికులకి కొన్ని సిద్ధాంతాలు చెప్తున్నా. 2 రాష్ట్రాలలో జన సైన్య జెండా సిద్ధాంతాలు ఎగరాలి. మానవత్వం మేమే అంతం అని జన సైన్యాన్ని నిరూపించాలి. నీతి నిజాయితీ ఉన్న మన నోటి వెంట జన సైన్యాన్ని గుండెల్లో ముద్రించాలి. వారి గుండెల్లో జన సైన్యాన్ని ముద్రించాలి. దొంగ బాబులే అవుతుంటే నీతివంతుడు ఎందుకు కాదు? జన సైన్యం కూడా ఎర్ర తుండి గట్టిగా బిగించి ఒకసారి చెయ్యెత్తి చేయకుండా జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పోయిరా నిష్టమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం. బతికిన నాడు బాసటగా, పోయిన నాడు ఊరటగా, అభిమానం అనురాగం చాటేది. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. జీవితాన్ని ఉన్నత లక్ష్యం కోసం అర్పించేవాడే త్యాగి. మానవ సంబంధాలు మనీతో ముడిపడిన ఈ రోజుల్లో కోటి సంపాదించిన మరో కోటి కోసం కూటిని మరిచి కునుకుమాని కాలంతో పరిగెత్తే నేటి సమాజంలో రేపు మన భవిష్యత్తులు బాగుండాలన్నా, యువత భవిష్యత్తు బాగుండాలన్నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు రావాల్సిందే. నేను ఒక్కటే చెబుతున్నా, ఏమంటే యువతకు మంచి రోజులు రాబోతున్నాయి. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం పీఠం ఎక్కబోతున్నారు అని సంబోధించిన మహానుభావుడు తన జీవితాన్ని దేశ బాగుకై, దేశం మార్పుకై స్వతంత్ర సమరయోధుడిలా జనసేనలో తన అహర్నిశ పోరాటాన్ని చేసి కట్టలు తెంచుకునే ఆవేశంతో, ఆక్రోశంతో, బాధతో భావి భారత పౌరుల కోసం ప్రతి సభలో తన ప్రసంగాన్ని విని ఇన్స్పైర్ అయిన వాళ్ళమే మనమందరం. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారి వాహనం వెళుతుంటే ఆ వాహనంలో కారుపై ఎగిరే దేశపు జెండాలా, గర్జించి పోరాటం చేసే జనసేన జెండాలా ఆయన కారుపై నుండి జై జనసేన అంటూ అందరినీ ఉత్సాహపరిచింది. ఈ భూమి ఉన్నంత కాలం ఈ భూతల్లి మరచిపోతుందా? మనం మరచిపోగలమా? తిరుమలకి కాలినడకన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దగ్గరికి వెళ్ళి జనసేన 2019లో గెలవాలని, తన దేవుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని పరితపించిన ఆ తపనని ఆ దేవదేవుడు మరిచిపోగలడా? నడిచిన నడకని ఆ 7 కొండలు మరవగలవా? ఒక నిస్వార్థ జనసేన సైనికులు, ఒక నిరాడంబర వ్యక్తి, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం, ఉత్సాహానికి ప్రతిరూపమైన మనలో ఒకడు, జనసేన కుటుంబంలో సభ్యుడు, జనసేన పార్టీ తిరుపతి యువ నాయకులు సుధీర్ రాయలు గారు చావేలేని చిరంజీవిగా మన మనస్సుల్లో నిలిచిపోయారు. మన హృదయాల్లో మరణం లేని మహానుభావుడైనాడు. మరిచిపోలేని
పరమాత్ముడైనాడు, మరిచిపోలేని పరమాత్ముడైనాడు. థర్డ్ ప్లేస్లో ఉంది సార్ ఆల్ ఓవర్ ఇండియా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో. మేజర్ కాజ్ ఏంటంటే 40% వచ్చేసి ఓవర్ స్పీడ్ ఫాలోడ్ బై డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ నెగ్లెక్ట్ డ్రైవ్ సార్. సో ఇప్పుడు మనం ఈ స్పీడ్ని తగ్గించాలి అంటే కొన్ని రోడ్స్ మీద ఉన్నాయి సార్, కొన్ని హైవేస్ మీద నేనే ఎక్స్పీరియన్స్ చేశాను, నా ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు. కొన్ని ఏరియాస్లో more than 120, more than 100 or more than 80 వెళ్తే దే ఆర్ ఛార్జింగ్ ఫైన్స్ సార్ ఫర్ దెమ్. ఇది ఓన్లీ కొన్ని ఏరియాస్లో ఉంది సార్. ఆ ఏరియా వరకు స్పీడ్గా వెళ్ళిపోయి ఆ ఏరియా వరకు మాత్రమే ఆ స్పీడ్లో వెళ్తున్నారు సార్. సో డేంజర్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు సార్, ఎలా అయినా రావచ్చు. మిస్టేక్ చేసే పర్సనే కాదు సార్, ఆపోజిట్లో వచ్చే పర్సన్ కానీ సైడ్ వెళ్ళే ఇన్నసెంట్గా కానీ జరగచ్చు. సో మనం సింపుల్ మెజర్స్తో లైక్ ఇలాంటి ఛార్జింగ్ ఫైన్సే మొత్తం అన్ని రోడ్స్కి ఉంటే బెటర్ సార్. అంటే ఒక పర్టికులర్ ఏరియా కాకుండా ఆల్ ఓవర్ ఉంటే సో దట్ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతారు. ఇప్పుడు సెల్ఫ్ ఎడ్యుకేట్ చేసుకునే పరిస్థితులు ఎవ్వరు లేరు సార్. నాకు నేను మోటివేట్ చేసుకొని 80లోనే వెళ్తాను అందరూ అనుకోలేరు కదా సార్. సో లాస్ అనేది కంపల్సరీ ఉండాలి సార్. ఈవెన్ బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా లా ఉంటేనే ఫాలో అవుతారు సార్. దాన్ని సెల్ఫ్ ఎడ్యుకేషన్ చేసుకొని పాటించే పరిస్థితి లేదు సార్ ఇప్పుడు. సో లాస్ అనేది ఎన్ఫోర్స్ చేయడం వల్ల, ఇంకా కొంచెం స్ట్రిక్ట్ చేయడం వల్ల రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ చాలా లైఫ్స్ని, చాలా ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేయొచ్చు సార్. ఇంకోటి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూసుకుంటే సార్, జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఉంటాయి సార్. సిగ్నల్ రెడ్ లైట్ పడినప్పుడు ఆ లైన్స్ ఎందుకు గీసారన్న విషయం కూడా చాలామంది మర్చిపోతున్నారు. ఆ లైన్స్ మీద ఆర్ ఆ లైన్స్ దాటి వెహికల్స్ని స్టాప్ చేస్తున్నారు. సో దట్ పెడెస్ట్రియన్స్ ఎక్కడ నడుస్తారు సార్, జంక్షన్లో నడవాల్సి వస్తుంది. సో ఎటువైపు నుంచి వెహికల్ అయినా వాళ్ళని హిట్ చేసి ఏమైనా జరగచ్చు వాళ్ళకి. సో అక్కడే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు సార్. జంక్షన్ అక్కడ జీబ్రా క్రాసింగ్ మీద వెహికల్స్ పార్క్ చేసి ఉంటాయి, బట్ నో వన్ ఈస్ బిహేవింగ్ రెస్పాన్సిబుల్. అది ఎందుకు ఉంది అనే విషయం మర్చిపోతున్నాం సార్. సో ఇలాంటివి కొంచెం స్ట్రిక్ట్ చేయడం వల్ల చాలా లైఫ్ సేవ్ చేయొచ్చు అని చెప్పాలనుకుంటున్నాను.